యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవా, చదవబడిన లేఖన భాగంలోంచి మాతో నీవు సూటిగా స్పష్టంగా మాట్లాడు. నన్ను నీ ఆత్మతో అభిషేకించడం నాకు బలపరిచి నీ నోటి బోరుగా వాడుకోమని వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం ప్రతి ఒక్కరికి ప్రసాదించండి నాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి అనేక మందిని వాక్యం ద్వారా దర్శించి మహిమ మీరు పొందుకున్నారు. యేసు దివ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది ప్రవచనాత్మకంగా రాయబడిన మాట. యేసు ప్రభువే స్వయంగా ఇక్కడ ఉపమాన రీతిగా వారికి బోధించుచు ఈ ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 118వ కీర్తనలో మనకు కనపడుతుంది. అయితే ఈ ప్రవచనం ఎవరి గురించి రాయబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే సాక్షాత్ యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనం అండి. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మరి పైన ఉపమానం చెప్తూ ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించాడు, దాని చుట్టూ కంచి వేశాడు, ద్రాక్షలతోటి తొలగించి గోపురం కట్టించి కాపులకు దానిని గుత్తా ఇచ్చి దేశాంతరము పోయాను అని దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క ద్రాక్ష తోట అనగా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, అయితే దాని కావలి కాయాలని కొంతమందికి అప్పగించారు. అయితే ఆ కావలి కాసేవారు ఏం చేశారంటే వచ్చిన ప్రవక్తలను వారిని చంపేసి పరిచయలు గురించి శాస్త్రుల గురించి మాట్లాడుతూ తర్వాత తన సొంత కుమారునే పంపించాడు. ఆ కుమారుడు కూడా ఇది వారసుడు కాబట్టి వారసుని చంపాడు, స్వాస్థ్యం మొత్తం నాదవుద్దని తనను గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే అదే ఉద్దేశంతో యూదులు, వారి ఉద్దేశం ఏదైనా యేసు ప్రభు అసలు స్వచ్ఛందంగా మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అయితే యేసు ప్రభుని యూదులైన వారు చంపడం జరిగింది, మనందరికీ తెలిసిందే. సిలువలో ఆయన అందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు. అయితే దేవుడు ఆయనను లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు 3వ రోజున తిరిగి లేచాడు. లేచి నేటికి యుగ యుగాలు ఆయన సజీవుడుగా ఉన్నాడు. అయితే ఆయనను నిషేధించిన రాయి, నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎవరైతే వాళ్ళు నిరాకరించారో ఆ తర్వాత వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తును నమ్మినట్లుగా పేతురు గారి ప్రసంగంలో మనం చూస్తామండి. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథానికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకుంటారు అని చెప్పి ఈ మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందండి. మూర్ఖులు అంటే మూర్ఖంగా యేసుక్రీస్తుని దేవుడు కాదన్నట్లుగా, లేదా ప్రభువు కాదన్నట్లుగా, లేదా అభిషక్తుడు కాదన్నట్లుగా, మెస్సయ్య కాదన్నట్లుగా వారు అంతకుముందు గ్రహించి వారు చేసిన పని. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు, ఈయన అభిషక్తుడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాదాపు 3000 మంది వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా మేమేం చేయాలి, తప్పు జరిగింది, ఇప్పుడు ఏం చేద్దాం. చూసారండి,
మనం అనుకోవచ్చు, ఏమంటే సొంత వాళ్ళే కదా, యూదులే కదా చంపేసిందంటే, అది ఆ ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకుని వాళ్ళని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా 37వ వచనం ఈ మాటని హృదయంలో నొచ్చుకుని కింద పడవబడి, అంటే వారికి పశ్చాత్తాపం కలిగింది, వారి హృదయాలు విరిగి నలిగినాయి. అయ్యో, ఇంత గొప్ప దేవుణ్ణి, మెస్సయ్యగా వచ్చిన ఆయన్ని సిలువేశామే అని వాళ్ళందరూ కూడా మేమేమి చేద్దామంటే, వాళ్ళందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము వారు ఏమంటే యేసుక్రీస్తు ప్రతి ఒక్కరు బాప్తిసం పొందుకున్నారంట. వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఏమండి, ఆయనను చంపిన వారికి కూడా యేసు ప్రభు రక్షణ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును. అది ఆయన ప్రేమ. వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. రక్షించబడటమే కాదు, ఏమండి, దాదాపు 3000 మంది రక్షించబడ్డారు ఆ ప్రసంగానికి. మీరు చంపిన యేసు ప్రభువే మెస్సయ్య, ఈయన దేవుడు, ప్రభువుగా దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియులారా, ఎందుకు ఆ మాట చెప్పారంటే, మీరు చంపేశారు, పక్కన పడేశారు, ఇంకా అయిపోయింది అనుకున్నారు, కానీ యేసును దేవుడు లేపాడు. 32వ వచనం చదువుతాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యేసు ప్రభు తను సొంతంగా ప్రాణం పెట్టాడు, మళ్ళీ దానిని తీసుకున్నట్లుగా. అయితే వీళ్ళు తెలియకుండా ఏమంటే మెస్సయ్యను చంపుతున్నామనే ఆ ఆలోచనతో తెలియకుండా వారు చంపారు. అయితే పేతురు ఆ విషయాన్ని నొక్కి చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై నొక్కి చెప్పినప్పుడు, వారందరి హృదయాలు పొడవబడిన, వారందరి హృదయాల్లో పశ్చాత్తాపం కలిగిన వారందరూ కూడా యేసు క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందుకుని దేవుని యొక్క పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుని ఆదిమ సంఘములో చేర్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తప్పనిసరిగా ఎంతటి వారినైనా ఆయన మార్చగలిగిన సమర్థుడు. తనను హింసించిన వారిని, చంపిన వారిని సైతం వారికి రక్షణ ఇచ్చాడండి. వారందరూ కూడా గ్రహించారు. వారి హృదయాలు నొచ్చుకున్నాయి, వారి హృదయాలు పొడవబడి, వారి హృదయాల్లో పశ్చాత్తాపం కలిగింది. వారందరూ రక్షించబడ్డారు. ఒకవేళ యేసుక్రీస్తుని ఏమండి ద్వేషిస్తున్నారా, యేసుక్రీస్తు దేవుడు కాదనుకుంటున్నారా, తప్పనిసరిగా ఒకరోజు మీరు కూడా సత్యం తెలుసుకుంటారు. వీళ్ళు ఎలా తెలుసుకున్నారు? తప్పనిసరిగా సత్యమైన నిత్యమైన దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభుయే. చాలా మంది ఈరోజు యేసు ప్రభుని మాకు కాదని తోసేస్తున్నారు. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి, నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. ఇది ఎలా కలిగిందంటే మన ప్రభు వలన కలిగింది. ఇది ఆశ్చర్యం, కన్నులకు ఆశ్చర్యం. అవును, దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది ఒకానొకప్పుడు యేసుక్రీస్తు మా దేవుడు కాదు అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు అనేక మంది మారుతున్నారు. ఈ రోజు అనేక మంది దేవుడిని తెలుసుకున్నారు. అనేక మంది దొంగలు, ద్రోహులు, నరహంతకులు మార్చబడుతున్నారు. యేసు ప్రభువును ద్వేషించిన వారు, బైబిల్ చించివేసిన వారు, ఏమండి బైబిల్ని కాళ్ళ చేత తొక్కిన వారు సైతము మార్చబడి ఈ రోజు ఆయనకు సాక్ష్యార్థమే బ్రతుకుతున్నారు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొంత వారేనండి వీళ్ళు కూడా. మీరు సిలువ వేసిన యేసునే. సత్యము వారికి అవగతమైనప్పుడు, వారి కళ్ళు తెరవబడినప్పుడు తప్పనిసరిగా యేసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రతి ఒక్క నాలుక ఒప్పుకుంటుంది. ప్రతి మోకాలు ఆయనను స్తుతించవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరాకరించబడిన రాయి మూలకు తలరాయి ఎలా అయిందంటే ఇదిగో ఇలాగేనండి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమండి ఆయన ప్రతి మోకాలు ఆయన నామం వంగాలి, ప్రతి నాలుక. ఒకవేళ ఎవరికైనా కానీ పాప క్షమాపణ కావాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తు రక్తం తప్ప ఈ లోకములో ఏ సాధనము లేదు. యేసుక్రీస్తు రక్తము ద్వారానే ఒక వ్యక్తి యొక్క పాపము సంపూర్తిగా పవిత్రం చేయబడి పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే ఆ వ్యక్తిని మాత్రమే మనం పరిశుద్ధుడు, అంతకుముందు పాపం చేసినప్పటికీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిని మనం పరిశుద్ధుడని మనం పిలవగలుగుతాము. అంతేకాదు దేవుడు కూడా అతనినే పరిశుద్ధుడిగా అంగీకరిస్తాడు. ఆ పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా, మన పాపాలు కడగబడకుండా, మన హృదయం కడగబడకుండా, మన జీవితం మార్చబడకుండా పరలోక రాజ్యం మనం స్వతంత్రించుకోలేం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అందుకనే యేసు రక్తము ప్రతి పాపము నుండి పాపులైన మనలను, పాపము చేసిన మనలను పవిత్రులుగా చేస్తుంది అనే మాట మనం చదువుతాం. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఒకవేళ చాలా మంది ఈరోజు యేసుక్రీస్తుని పక్కకు తోసేస్తున్నారేమో. యేసుక్రీస్తు లేకపోతే ప్రపంచానికి దిక్కు లేదండి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడంట ప్రతి నేత్రము ఆయనను చూస్తారంట. అప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఉంటారంటండి, అయ్యో యేసు ప్రభువు నేను ఎందుకు నమ్మలేదని. విడవబడిన ప్రతి ఒక్కరు కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారంట. అప్పుడు నేను పశ్చాత్తాపడినా సుఖం లేదండి. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. అప్పుడు సమయం దాటిపోయిన తర్వాత నేను నమ్మానంటే ఆయన అన్నాడు, అందుకనే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. అప్పుడు చూసి నిజమే యేసుప్రభు దేవుడు అంటే అప్పుడు కుదరదండి. ఆలోచన చేయని ప్రియులారా, తప్పనిసరిగా ఆయన రెండవ రాకడ ఉంది. ఆయన రెండవసారి మధ్యాకాశములో ఆర్భాటముతో ప్రధాన దేవత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ప్రతి ఒక్క మనిషి ఆయన చూస్తారు. చూసినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారంట. రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చి యేసు ప్రభు నేను ఎందుకు స్వీకరించలేదు, యేసు ప్రభు సన్నిధికి నేను ఎందుకు వెళ్ళలేదని. ఎందుకంటే యేసు ప్రభువే మనందరికీ కూడా మూలం. ఆయన లేకుండా ఏది కలగలేదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమునకు ఆధార సంభూతుడు ఆయనే. కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలుగుచున్నది యేసుక్రీస్తు ద్వారా. అంతేకాదు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. నిరాకరించబడిన రాయి అంటే ఆయనే, నిషేధించబడిన రాయి అంటే ఆయనే. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఏదైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. చూసారండి, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభు. సమస్తమునకు ఆధార సంభూతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనే. ఇంకా ముందుకెళ్తే మనం 17వ వచనం అద్భుతంగా రాయబడి ఉంటుంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యేసు ప్రభు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అందరికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకును ఆధారభూతుడు. సంఘము అను శిరస్సునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియులారా, యేసు ప్రభు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మరి 2000 సంవత్సరాల క్రితం అంటున్నారు కదండి. కాదండి. ఇక్కడే మనం చాలా మంది పొరపడుతున్నారు. 2000 సంవత్సరాల క్రితము అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడు ఈ లోకానికి మనుష్య రూపిగా వచ్చి మనం చేసిన పాపాల కోసం ప్రాయశ్చిత్తం. అందుకనే చూడండి, యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నవారు పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని 4 మంచం చేత తీసుకుని పట్టుకుని వస్తే అప్పుడు ఆ రోగాన్ని స్వస్థపరచలేదు. కానీ ముందే ఉన్నాడు తెలుసా, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అప్పుడు వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఏంట్రా బాబు దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, ఈయనకి పాపాలు క్షమించే అధికారం ఎక్కడొచ్చింది అని అందరూ అనుకున్నప్పుడు, పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం కలదు అన్నాడు. ఆ తర్వాత పక్షవాయు కలిగిన రోగాన్ని స్వస్థపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాపములు క్షమించడానికి ఆయన ఒక్కడేనండి. ఈరోజు ఎంతో ప్రయాస పడుతూ ఉన్నారు. దేనికోసం అంటే వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. ఎంత దూరమైనా ఏమంటే ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ పాపాలు ప్రాయశ్చిత్తం అవుతున్నాయంటే అవట్లేదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పరిశీలన చేయండి ప్రియులారా, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వమును ఆయన ద్వారా కలిగినాయి. ఆయన లేకుండా ఏది కలగలేదు. అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు. కానీ చాలా మంది మనుషులు, ఆనాడు ఇశ్రాయేలు వంశం, ఆనాడు యూదులు నిరాకరించినట్లుగానే వాళ్ళే సొంతంగా సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు పేతురు దగ్గర ఏమండి
ఇప్పుడు అంటున్నారు మీరు సిలువ వేసిన యేసునే. పేతురు గారు అంటున్నాడు దేవుడు క్రీస్తుగా ప్రభు నియమించాడంటే వాళ్ళందరూ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుకుని రక్షించబడ్డారు, ఆదిమ సంఘంగా చేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకాన్ని మనకు ఇవ్వగలిగిన ఒకే ఒక్కడు నజరేయుడైన యేసు ప్రభు అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పాపాలు క్షమించడానికి ఒకే ఒక్కరికి అధికారం ఉంది. ఎవరంటే ఆయన యేసు ప్రభు. ఎందుకంటే ఆయన మాత్రమే మన కోసం పరిశుద్ధ రక్తమును, అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. పాపములు క్షమించబడాలంటే రక్తం కావాలి, పాపానికి ప్రాయశ్చిత్తం. అది ఎలాంటి రక్తం కావాలంటే పరిశుద్ధుడైన రక్తం కావాలి. ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు అని దేవుని వాక్యం స్పష్టంగా ఏదో ఒక పాపముతో నిండి ఉన్నారు. ఏ మానవుని రక్తం సరిపోదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చారు. రక్త మాంసాలలో ఆయన పాలువాడయ్యాడు. ఆత్మ అన్న దేవుడు. అందుకనే రాసి ఉంటుంది యోహాను సువార్త. మనం మళ్ళీ చక్కగా మనం చదివితే యోహాను సువార్త 1వ అధ్యాయము. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే సర్వ సృష్టి కలగక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడు. అలాంటి గొప్ప దేవుడు. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. 1వ అధ్యాయం 14వ వచనానికి రండి. ఆ వాక్యము శరీరధారి అయి. ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యమే దేవుడు. ఆది యందు ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అయితే ఆ వాక్రూపిగా ఉన్న దేవుడు, ఆత్మరూపిగా ఉన్న దేవుడు ఇప్పుడు శరీరధారి అయి. అది 2000 సంవత్సరాల క్రితం. చాలా మంది యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం అంటున్నారు కదండి అంటున్నారు చాలా మంది. కాదండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ఎప్పుడంటే 2024 సంవత్సరాల క్రితం శక పురుషుడిగా వచ్చాడు. అందుకనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది వచ్చిందండి. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు లేడని అర్థం కాదండి. క్రీస్తు ఎప్పుడో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. వాక్యము శరీరధారి అన్నాడు, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నిషేధించబడిన రాయి. యేసు ప్రభు ఎవరు అర్థం కాకే చాలా మంది నిషేధిస్తున్నారు. నిజంగా అర్థమైతే ఆయనను వదిలిపెట్టి ఉండలేమండి. ఎందుకంటే ఆయనే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఒక వ్యక్తి పాప క్షమాపణ కలగాలన్నా, ఒక వ్యక్తి మనుషులకు అసాధ్యమైన కార్యాలు పొందుకోవాలన్నా, ఒక వ్యక్తి జీవితంలో ఏది జరగాలన్నా మనను సృష్టించిన సృష్టికర్తగా మాత్రమే తెలుస్తుంది. ఆ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు అని మనం ఈరోజు రూఢిగా తెలుసుకున్న బద్ధులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇల్లు కట్టుచున్న వారు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయింది. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా మనకు పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా మనకు పరలోక రాజ్యం లేదు. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా మన జీవితాలలో ఏమండి అసలు మనకు అర్థమే లేదు. ఎన్ని ఉన్నా ఏమున్నా కూడా మన యేసు లేకపోతే ఏది కూడా సుఖం లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇల్లు కట్టిన వారు నిషేధించబడిన రాయి. ఒకవేళ నిన్ను ఎవరైనా వ్యక్తిగతంగా నిన్ను దూషిస్తున్నారా, హింసిస్తున్నారా, నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారా, చూడండి దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా చేయగలడు. ఆయన ఏ రీతిగా అయితే ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిందో నిన్ను కూడా దేవుడు అలా చేయగలడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశం నివసింపగా అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ యెఫ్తా అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడండి. ఇతడు వేశ్య కుమారుడు అంట. అయితే గిలాదు భార్య అతని కుమారులు కనగా వారు పెద్దవారై యెఫ్తాతో అన్నారు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు కాబట్టి నీకు మేము స్వాస్థ్యం ఇవ్వమని తండ్రి ఇంట్లో ఉన్న ఆ భాగం ఇవ్వకుండా
పంపించేశారండి. యెఫ్తా కూడా ఏమి వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా, ఎందుకంటే అతడు పరాక్రమం కలిగిన బలాడు, అవసరమైతే యుద్ధం చేస్తే ఏదైనా చేయగలడు, సహోదరులు చంపేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అదేమీ చేయలేదు, లేకపోతే లేదలుగా వెళ్ళిపోయి అలాగూ చేయలేదు, ఎలాగూ చేయలేదు, మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. శాస్త్రం ఏమనంటే అక్కడికి వెళ్ళిపోయి వేరే దేశానికి వెళ్ళిపోయి, టోబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు. అయితే ఇక్కడ అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడం కొంతకాలం అయింది, కొంతకాలం జరిగింది తర్వాత అమ్మోనీయులు వచ్చి ఇశ్రాయేలు మీద పడ్డారు. ఇప్పుడు ఈ గిలాదు పెద్దలందరూ కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళారంటే యెఫ్తా దగ్గరికి వెళ్ళారంటే, యెఫ్తా దగ్గరికి వెళ్ళినప్పుడు యెఫ్తా అంటారు చూడండి, 7వ వచనం. యెఫ్తా అంటున్నాడు, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిద్రే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేవా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులైన మా అందరి మీద నీవు అధికారం అవదు అని యెఫ్తాతో అనెను. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారి నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానం అవుతున్నా అంటే గిలాదు పెద్దలను అడిగినప్పుడు గిలాదు పెద్దలు అంటారు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేస్తాము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండును గాక అని యెఫ్తాతో అన్నారు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతను నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను. ఎవరైతే నువ్వు అన్య స్త్రీకి పుట్టిన వాళ్ళని త్రోసేశారో వాళ్ళే ఇప్పుడు యెఫ్తాని తమకు మీద అధికారిగా ప్రధానిగా నియమించుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకనంటే అమ్మోనీయులు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తున్నప్పుడు దీనికి తగిన వాడు ఎవరు అంటే యెఫ్తా తప్ప ఇంకొకడు ఎవరు లేరండి. యెఫ్తా తప్ప ఇంకా వేరే మార్గం లేదు. యెఫ్తానే వారికి దిక్కయ్యారు. ఎవరైతే నిరాకరించారో, ఎవరైతే త్రోసివేసేశారో వాళ్ళే వచ్చారు. అందుకే అంటున్నాడు 7వ వచనంలో, మీరు నా ఎందుకు పగబెట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేశారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? నీ అవసరం వచ్చింది. మరి చూసారండి, అవసరం వస్తే ఒక రకంగా మనుషులు, అవసరం కాకపోతే మరొక రకంగా ఉంటారు. ఆలోచన చేయండి. దేవుడు అలాంటి అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను కూడా నిలబెట్టగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే యోసేపు జీవితంలో కూడా మనం చూస్తే సొంత సహోదరులే యోసేపును గుంట్లో తోసి ఇష్మాయిల్కి అమ్మేస్తే తర్వాత ఇంకెక్కడా కూడా ఏ దేశంలో కూడా ధాన్యం దొరకలేదు. యోసేపు సహోదరులందరూ కూడా యోసేపు దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యోసేపును దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా వారికి ఏమండి దొరకలేదు. కాబట్టి ఇల్లు కట్టి వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది. నిన్ను దేవుడు ఆ రీతిగా వాడుకుంటాడు. అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి మూలం, ఈ లోకానికి సృష్టించిన సృష్టికర్త ఆయనే, మనకు రక్షణ ఇచ్చేది కూడా ఆయనే, మనకు మళ్ళీ తిరిగి పరలోక రాజ్యం చేర్చేది ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఆయనందు విశ్వసించిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన మీద ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తను సిలువ వేసిన వారికి కూడా రక్షణ ఇచ్చినట్లుగా మనం చూసాం. ఏమండి, అనేక మంది ఈ రోజుల్లో యేసుక్రీస్తుని ఏమండి తమ రక్షకుడు కాదు, తమ దేవుడు కాదు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తుని విశ్వసించిన వారి జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా ఆయన ఎప్పుడు వచ్చినా ఎలాంటి వారినైనా ఆయన అంగీకరించే దేవుడు. తన రక్తము చేత కడిగి తన యొక్క వాక్ చేత దర్శించి మళ్ళీ నూతన సృష్టిగా, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తమును కొత్తవాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు, నూతన వ్యక్తిగా మారుస్తాడు, నూతన స్వభావాన్ని నీకు ఇస్తాడు, నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు. నువ్వు టోటల్ గా దేవుని మీద ఆధారపడి సంపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అంతకుముందు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేసి పరిశుద్ధుడిగా నిన్ను నిలబెడుతుంది. ఈ సత్యాన్ని గ్రహించి దేవుని మీద విశ్వాసం నుంచి తప్పనిసరిగా దేవుని యందు విశ్వసించండి. పరలోక రాజ్యంలో తప్పనిసరిగా మనకు స్థానము దక్కుతుంది. ఆయన మీద ఆధారపడండి. మీకున్న ప్రతి అవసరత ఆయన తెలుస్తాడు. ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచగలడు. ఒకవేళ మనుషుల వల్ల కానివి కూడా దేవుడు చేయగలడు. అందుకే మనకు దేవుడు కావాలి. అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యము చేస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాలు నీ వైపుగా ఆకర్షించండి. నిజమే, నువ్వు నిజమైన దేవుడు అని గ్రహించలేక చాలా మంది అయా నిరాకరిస్తున్నారు, అయా మరి త్రోసివేస్తున్నారు. కానీ అయా నిన్ను స్వీకరించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగిస్తున్నావు నాయన.
ఈ ప్రపంచానికి, ఈ లోకానికి నాయనా తండ్రి అయా మరి మనుషులందరికీ కూడా దిక్కుగా నువ్వే కదా నాయన. నువ్వే మా సృష్టికర్త, నువ్వే మా ఆధారం, నువ్వే మా ఆశ్రయం, నువ్వే మా కొండ, మా కోట, మా దుర్గం నువ్వే, మా శైలం, మా శృంగము నువ్వే నాయన. నిన్ను స్తుతిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, నీ యందు విశ్వాసంతో మేము నాయన ముందు కొనసాగ సహాయం చేయి. ఈ వాక్యం ద్వారా అనేక మంది రక్షించబడ్డ సహాయం చేయి. అనారోగ్యం ఉన్న బిడ్డలను స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత అక్కర్లు మీరు తెచ్చి సమృద్ధి నుంచి కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. నూతనంగా మరొక ద్వారం దేవుడు తెరిచాడు. అదేమిటంటే పెడనలో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడనలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్లగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. మరి లేళ్లగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అందరికీ వందనాలు. కమ్మిలా బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 78427111.